ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా వేసినదా ద్వేషము కదమారదా ఈ బలియాగదా. ఇప్పుడు ఈ పాట నాకెందుకు గుర్తొచ్చిందంటే, తండ్రుల దినోత్సవం అయిన ఫాదర్స్ డే రోజు హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. అది కూడా ఒక తండ్రి తనతో పాటు తన 4 పిల్లల్ని కూడా రైల్వే ట్రాక్ మీద చంపేశాడు. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. హర్యానాలో మనోజ్, ప్రియా అనే భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారన్నమాట. అయితే ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు కానీ మనోజ్కి ప్రియాకి మధ్య శనివారం ఒక పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత భార్య మీద ఉన్న కోపంతోనో లేదంటే అతని నిస్సహాయతో ఏమో తెలియదు కానీ అతను చనిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మరి చనిపోయిన తర్వాత నా పిల్లల్ని కూడా ఈవిడ ఎలాగే చేస్తుందా, వాళ్ళు సరిగ్గా పెరగరా అనుకున్నాడో ఏమో తెలియదు. అతని మనసులో ఏముందో లేదంటే అతను చేసిన పని మాత్రం మనం సమర్థించలేం. తనతో పాటు 4 నిండు ప్రాణాలు తీశాడు. అతను ఒక సైకిక్ డిజార్డర్లో ఉండి తనతో పాటు తన పిల్లల్ని పార్కుకి తీసుకెళ్తానని చెప్పాడు. చక్కగా ఆ పార్కుకి తీసుకెళ్ళి మంచిగా స్నాక్స్, డ్రింకు అన్నీ ఇప్పించాడు. చక్కగా తాగారు, తిన్నారు పిల్లలు. తర్వాత రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి రైల్వే ప్లాట్ఫామ్ మీద 4 పిల్లల చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎక్స్ప్రెస్ వేగంగా వస్తుందని గమనించిన పిల్లలు వదులు డాడీ అని అరిసినా సరే వాళ్ళని వదలకుండా గట్టిగా పట్టుకుని వాళ్ళతో పాటు కలిసి అతను చనిపోయాడు. విషయం ఏంటంటే, నీకు ఎన్ని బాధలైనా ఉండొచ్చు, నీ ప్రాణం తీసుకోవాలనుకుంటమే చాలా పెద్ద దారుణమైన చర్య. దాంతోపాటు నువ్వు కష్టపడి కన్న పిల్లలను కూడా ఎందుకు చంపుకున్నావు? వదిలేయిపోయేవా? పోనీ మీ ఆవిడ మంచిదో కాదో నాకు తెలియదు. కనీసం పిల్లలు లేని వాళ్ళైనా ఎవరన్నా పెంచుకునేవాళ్ళేమోగా. లేదంటే ఏమైనా ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమాల్లోనైనా వాళ్ళు అనాథల కన్నా పెరిగేవాళ్ళు కదా. మీ ఆవిడ వదిలేసి వెళ్ళిపోతే నీతో పాటు ఆ పిల్లలను కూడా చంపేసి 4 నిండు ప్రాణాలు బలి తీసావు. ఎటుపోతుంది సొసైటీ? భర్తను చంపిన భార్య, భర్తను చేసిన భార్య అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా హెడ్డింగ్లోకి తన నిస్సహాయత కారణంగా 4 పిల్లలను చంపిన తండ్రి నువ్వు వేయించుకున్నావు. అంతకుమించి ఏం లేదు. ఎందుకు వస్తాయి ఇలాంటి ఆలోచనలు? మనకు 100 సమస్యలు ఉన్నా సరే పోరాడాలి, అంతేగాని చనిపోతారా? పిల్లలు తీసుకునేట వెళ్ళిపోయావా? నీ దారి నువ్వు, నీ పిల్లలు నువ్వు కలిసి నీ భార్యకి దూరంగా ఉండకపోయారా?